భగవంతునికి అనేకమైన సేవలు, షోడశోపచారాలు నిర్వహిస్తారు. ఇలాంటి సేవల్లో ఒకటి సుప్రభాత సేవ. ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాత సేవ అంటారు. చాలా మందిరాల్లో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే మనకి గుర్తుకు వస్తుంది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో 2:30 నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఈ సమయంలో సన్నిధి గొల్ల దివిటీ పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకానస అర్చక స్వామి వారి ఇంటికి, బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియంగర్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకుని వస్తారు. అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవటానికి ఉపయోగపడే కుంచకోల అనే సాధనాన్ని, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాల శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారి వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరాతోటి స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతోటి లోపలికి ప్రవేశిస్తారు. అర్చకులు ఆ తర్వాతే మధుర స్వరంతో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోపలికి ప్రవేశిస్తారు. తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం ఉన్న పళ్ళెరాన్ని ఏకాంగి అందుకొని లోపలికి తీసుకుని వెళ్తారు. బంగారు వాకిలి ముందు ఉన్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. దివిటీతోటి ముందుగా లోపలికి వెళ్లిన సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. బంగారు పట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని మేలుకోమని ప్రార్థిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో అంటే మూలమూర్తి సన్నిధిలో వేంచేంపు చేస్తారు.